అది వైశాఖ మాసం, మే నెల, వేసవికాలం, ఎండాకాలం, సమ్మర్ వెరసి పిల్లలకు హాలిడేస్ నెల. అత్తారింటికి దారేది అన్నట్లు పిల్లలు అమ్మమ్మింటికి దారేది, నాట్ ఓన్లీ అమ్మమ్మ బట్ ఆల్సో నానమ్మ ఇంటికి సెలవులకు వెళ్ళేవారు. ఇప్పుడు కాదండోయ్, ఇదివరకటి మాట. ఇప్పుడు ఇల్లు కదలలేరు, సెల్లు వదలలేరు. పూర్వం పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్లు పెళ్ళైన కొత్తలో అల్లుళ్ళు తప్పకుండా అత్తారింటికి వెళ్ళి కొంతకాలం అత్తారింట్లో ఉండి విందు భోజనాలు, గౌరవ మర్యాదలు పొందేవారు. అప్పట్లో అది ఆనవాయితీ. అలా వెళుతున్న కొడుక్కి తండ్రి కట్టదిగక ముందే వచ్చేయరా అని హితవు చెప్పాడట. పెళ్ళైన హుషారులో ఉన్న కొడుక్కి అర్థం కాలేదు. కట్ట కట్టడం అంటే చెరువుకేగా, చెరువు కట్ట తెగటానికి నా ప్రయాణానికి సంబంధం ఏమిటి, ఈయన చాదస్తం అని పట్టించుకోలేదు. పూర్వం సుమతీ పద్యంలో అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడని చప్పడిన ఊర ఉండము చప్పడుకున్నట్టి ఊరు చొరకము సుమతి. ఈ పద్యం చదివినప్పుడు అప్పు ఇచ్చేవాడే వైద్యుడు అనుకునేవారు చిన్నప్పుడు. కానీ అవసరం వస్తే డబ్బు సాయం చేసేవారు డాక్టరు, నీటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఎండిపోకుండా ఉండే చెరువు, బ్రాహ్మడు ఉన్న ఊరిలో నివసించండి అని అర్థం. అత్తారింటికి వెళ్ళిన అల్లుడికి వాళ్ళ మర్యాదలతో తాను వచ్చి ఎంతకాలమైందో కూడా మర్చిపోయాడు. కాలం గడుస్తున్న కొద్దీ మర్యాదలు పలచబడుతున్నవి. ఇంకా జ్ఞానోదయం కాలేదు. ఒకరోజు ఎప్పుడూ అన్నం చుట్టూ కట్టలా కట్టి మధ్యలో సాంబారు, పెరుగు వేసుకుని కలుపుకుని తినేవాడు. ఆ రోజు అన్నం మధ్యలో మజ్జిగ పోసేసరికి పెరుగైతే ఏమీ అయ్యేది కాదు. కట్టలా కట్టిన అన్నం సందుల్లోంచి మజ్జిగ కారి బయటికి వచ్చింది. అన్నం కట్ట తెగి మజ్జిగ బయటికి వచ్చేసింది. అప్పుడు తండ్రి అన్నమాట చటుక్కున గుర్తుకు వచ్చి వెంటనే భార్యను తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడో ఎక్కడో జరిగి ఉంటుంది కాబట్టి ఈ సామెత వచ్చింది, కట్ట దిగకుండా రారా అని. ఇది పూర్వం. ఇప్పుడు బిజీ యుగంలో ఒకరోజు కూడా ఉండటం కష్టమే. అధునాతనంగా కలర్ పోకముందే రండి అని సరదాగా ప్రాస కలిసినట్లు అన్నాను. ఇప్పుడు ఏజ్తో పని లేదు, అందరికీ వైట్ హెయిర్. అందుకే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కలర్ పోకముందే రావాలి. కలర్ వేసుకున్న జుట్టుకి, కలర్ పోయిన జుట్టుకి శాస్త్రం తేడా ఉంటుంది. సెలవుల్లో పిల్లలు హాయిగా ఇంట్లో ఉండి ప్రపంచమంతా చేతిలో ఉన్నట్లు సెల్లు చూచుకోవడం చాలా ఆనందం. ఒంటికి అలసట లేకుండా ఏసీలో ఉండి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య చిన్న పిలక వేసుకుని ఇద్దరి మరదళ్లతో చెట్టాపట్టాలు వేసుకుని పాటలు పాడుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నాడో అన్నమయ్య సినిమాలో మనమందరము చూచాము. కానీ భగవంతుడు ఆనందం అంటే ఇది కాదురా అని అన్నమయ్యకు జ్ఞానోదయం కలిగించి బ్రహ్మానందమును పొంది ముక్తి మార్గం చేరాడు. మనకు మరీ అంత ఆధ్యాత్మికత కాదు, కానీ కొంచెం బయటకు వస్తే కొంతలో కొంత బంధుత్వాలు పెద్దలకు తప్ప పిల్లలకు తెలియటం లేదు ఈ మధ్య. ఈ రోజుల్లో బంధుత్వాలు ఏమిటి అని అనకండి. మా చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి ఇంకా చుట్టాలింటికి వెళ్ళేవాళ్ళం. ఏదో వైభవపేతమని కాదు, కానీ ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు అందరం కలిసేవాళ్ళం. ఆవకాయ పచ్చడి అన్నాలు, ఎక్కువగా అన్నం మిగిలితే తాలింపు అన్నాలు, ఎండాకాలం కాబట్టి అప్పుడప్పుడు అందరికీ సోడాలు ఇప్పించేవారు. పిల్లలందరికీ పుల్లైసులు, నువ్వుల జీళ్ళు, పుల్లైసుల్లో ఒక్కోసారి సబ్జా గింజలు కలిసి చేసేవారు. అది ఒక థ్రిల్లింగ్. ఇంట్లో అయితే కొంతమంది ఇళ్లల్లో జంతికలు, తెపాలు చెక్కలు చేసేవారు. అందరినీ కూర్చోబెట్టి ఒకసారి అన్నం కలిపి పెట్టేవారు. శనక్కాయలు, ఈతపళ్ళు, పాలపళ్ళు, మామిడి పళ్ళు, నేరేడు చెట్లు ఉన్న చోట విపరీతమైన నేరేడు పళ్ళు రాలిపడేవి. రేగిపళ్ళు సంక్రాంతి సెలవులప్పుడు అవి ఏరుకొని తింటుంటే అదో సరదా. చిన్నప్పుడు సరదాలు
ఉప్పు బస్తాని భుజాన ఎక్కించుకొని ఆడటం. అవ్వ అప్పచ్చి అని ఇద్దరు కలిసి చేతులను సెట్ చేసుకుని ఆ చేతుల మీద చిన్నపిల్లల్ని ఎక్కించుకుని దేవుడమ్మ దేవుడని ఆడటం. తాటి ఆకు పైన గోనె బస్తా వేసి తాటి మట్టకు తాడు కట్టి లాగుతూ ఏదో వెహికల్ మీద వెళ్ళినట్లు కొద్దిసేపు ఒకరు కూర్చుంటే మరొకరు లాగేవారు. తర్వాత కూర్చున్న వాళ్ళు లాగిన వాళ్ళు కూర్చునేవారు. ఇంకా తాటికాయలతో కూడా ఒక బండిలాగా కట్టి లాగేవారు. ఆడపిల్లలైతే బొమ్మలు చేసి బొమ్మల పెళ్ళిళ్ళు చేయడం, పెద్దవాళ్ళని అడిగి బెల్లం పప్పు అడిగి వంటలాగా. చిన్న ఏజ్లో పిల్లలందరూ సెలవుల్లో ఫంక్షన్స్లో కలవడం వలన పెద్ద అయినప్పుడు కలవడం, ఒకరికొకరు సలహాలు కష్టసుఖాలు ఒకరు చెప్పుకోవటం, ఒకరి మనస్తత్వం ఒకరికి కలిసిన వాళ్ళైతే ఇంకా క్లోజ్గా ఉండి ఒకరికొకరు సంప్రదించుకోవడం జరుగుతుంటుంది. ఈ కలికాలంలో ఫ్రెండ్సే నయం అన్న నానుడి వచ్చినా కొంతలో కొంత చిన్నప్పుడు కలపటం వలన ఆప్యాయతానురాగాలు యూత్ మానసికంగా వీక్గా ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పంచుకోవడానికి ఎవరూ లేక అనేక అఘాయిత్యాలు జరుగుతున్నవి. ఇదివరకు కుటుంబాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఈ వేసవి సెలవులే కాక తిరునాళ్ళని, జాతరలని, శివ కళ్యాణం అని, రాముడి కళ్యాణం అని, అమ్మవార్లకు ప్రాంతాన్ని బట్టి అనేక దేవతల పూజలు, ఇంకా విశేషం ధ్వజస్తంభం గుళ్ళో ఎత్తినప్పుడు తప్పకుండా ఎవరి బంధువులు వాళ్ళు ఊరు వెళ్ళాలి. ఇలా అనేక సందర్భాలు బంధువులందరూ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇలా బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా వాళ్ళు వస్తే ఇవి వండాలి, వీళ్ళు వస్తే అవి వండాలి అని ఉండేది కాదు. కలిసిపోయి ఉండేవాళ్ళు. ఏదో అంటారు చూడండి, ఉన్న దాంట్లో కలో గంజో అన్నట్లు. ఒకే బ్యాచ్ ఉన్న పిల్లలందరూ ఆటలు ఆడటం, ఆడపిల్లలైతే తాటాకు బొమ్మలతో పాటు బంకమన్నుతో బొమ్మలు అంటే వంట సామాన్లు, రోలు, రుబ్బుడు గుండు, అట్లకాడ, పెన్నం, ఇలా పిండి విసురుకునే మిక్సీలాగాను, రుబ్బుడు రోలు, రుబ్బుడు గుండు, వంటకి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలు చేసేవాళ్ళు. బియ్యం కందిపప్పు వేసి వంటలాగా. ఇదివరకు సైకిళ్ళు ఎక్కువగా ఉండేవి. వాటి పాత టైర్లు ఉంటే వాటిని ఒక కర్రతో నెట్టుకుంటూ అది ఎంత స్పీడుగా వెళుతుందో అంత స్పీడుగా వెళ్ళేవాళ్ళు. ఏదైనా బజారు పని చెప్పినప్పుడు ఆ టైరుని నెట్టుకుంటూ ఆటగా ఆ షాపు నుండి సరుకు తెచ్చేవాళ్ళు. ఇలాగా మగపిల్లలు ఎక్కువగా చేసేవారు. చెట్లు ఎక్కి జామకాయలు కోసుకోవటం, ఇప్పటిలాగా ముక్కలు కోసి తినటం కాదు, కొరుక్కొని తినేవాళ్ళు. లేకపోతే తలుపు సందుల్లో పెట్టి తలుపు ఇలానే నెట్టితే కాయ పగిలేది, అలా తినేవాళ్ళు. రాలిన నేరేడు, రేగిపళ్ళు చెట్టు దగ్గర ఏరుకొని తినే ఆనందం. తాటి ముంజలు సరే, తాటి పండ్లు రాలిపడిన తాటి పండ్లు కుంపటి మీద కాల్చుకుని తింటే ఆ ఆనందమే వేరు, ఆ వాసనే వేరు. తేగలు, చెరుకు గడలు తెలిసిన వాళ్ళు ఇచ్చేవారు. చెరుకు గడలు ఫ్రెష్గా కావడం వలన రసం నోటి నిండా, చేతుల నిండా కారిపోయేది. రాలిన చిన్న చిన్న మామిడి పిందెలు తెచ్చుకొని ఉప్పు అద్దుకొని తినేవాళ్ళు. అప్పట్లో ఫ్యాన్ సౌకర్యం లేని టైంలో ఎండాకాలం తాటాకు విసనకర్రలు ఉండేవి. శ్రీరామనవమికి దేవస్థానం వాళ్ళు కొంత పంచిపెట్టేవాళ్ళు. పిల్లలు ఒకరు చక్కగా పక్క వేసుకుని పడుకునేవారు రిలాక్స్గా. రెండో వాళ్ళు వాళ్ళకి విసిరేవారు. ఎలా తల దగ్గర నుంచి కాళ్ళ వరకు, మళ్ళీ తల దగ్గరికి విసిరితే ఒకసారి అన్నట్లు. అలా ఒకే కౌంట్ 20, 30 లాగా అయిపోయినప్పుడు విసిరేవాళ్ళు పడుకునేవాళ్ళు విసిరేవాళ్ళు. అలాగే ఇదివరకు దేవుడి సినిమాలు ఎక్కువగా వచ్చేవి. అందులో ఎక్కువగా యుద్ధాలు, బాణాలు వేసుకోవటం ఉండేది. షర్టు వెనుక భాగంలో చీపురు పుల్లలు, అవి చాలా సాఫ్ట్గా ఉండేవి, పెట్టుకొని అదే చీపురు పుల్లని వంచి దారం కట్టి ధనుసులాగా చేసి షర్టు వెనక పెట్టుకున్న చీపురు పుల్లని ఒక యాంగిల్లో రాజుల్లాగా తీసి
బాణంని కళ్ళ దగ్గర పెట్టి నమస్కరిస్తున్నట్లు చేసి ఈ ధనుస్సును ఎక్కుపెట్టినట్లు వదిలేవారు. అది కొంత దూరం స్పీడ్గానే వెళ్ళి ఎదుటి వాళ్ళ మీద పడేది. ఇలా మా తమ్ముడు కూడా చేసేవాళ్ళు. ఇంకో విషయం అండి, భోంచేసేటప్పుడు కూర్చోవడానికి పీటలు ఉండేవి. ఆ పీటని ఒక అరుగు మీద తిరగలా వేసి దాని కింద జడ్డాకారంలో ఇనపరాడుని పెట్టి దాని మీద పిల్లల్ని కూర్చోబెట్టి తిప్పుతుంటే ఆ పీట ఈ అరుగు చివరి నుంచి ఆ అరుగు చివరి దాకా వెళ్ళేది. ఆ పీట మీద కూర్చున్న పిల్లలకు ఏదో వెహికల్ మీద జర్నీ చేసినట్లు ఫీలింగ్. ఇలా పిల్లలందరినీ మా మేనమామలు తిప్పి ఆడించేవారు. ఆ ఆనందము ఇప్పుడు పిల్లలకు వేలుపూసి కార్లు కొన్నా లభించదు. బాల్యానందాలు, బంధుప్రీతులు ఇంకా చాలా ఉన్నవి. ఇంకా పల్లెటూర్లలో అయితే చేలో పెసరకాయలు, కందికాయలు చేలు అడిగి కొంత అడగకుండానే ఒక్కోసారి కోసుకునేవారు. చెరుకు గడలు ఎడ్లబండి మీద వెళుతుంటే అడిగినా ఇచ్చేవారు. ఒక్కోసారి జారి కింద పడినా ఏరుకునేవారు. నా స్వానుభవం చిన్నప్పుడు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఎడ్లబండి నిండుగా జనపనార కట్టెలు వేసుకుని చేను నుండి ఇంటికి ఎడ్లబండి మీద తీసుకువచ్చేవారు. ఆ కట్టెలకు చాలా జనపకాయలు ఎండినవి అవ్వటం వల్ల చప్పుడు అయ్యేవి. ఎడ్లబండి చప్పుడు, ఎద్దుల మెడలో గంటల చప్పుడుతో పాటు లయగా ఈ జనపకాయల చప్పుడు ఏ సంగీత దర్శకుడు వాడని ఇన్స్ట్రుమెంట్లాగా, ఏ ఇన్స్ట్రుమెంటు చేయని సవ్వడిలాగా నా మస్తిష్కంలో నిలిచిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. శ్రోతలకు శృతి మించినట్లు అనిపిస్తుందని విరమించుతున్నాను.